హాయ్ అండి. ఏ కూరగాయలు లేనప్పుడు ఏ కూర చేయాలని చెప్పి తల పట్టేసుకుంటుంటాం. ఏం అవసరం లేదు. టమాటాలు ఉంటే చాలు మంచి కర్రీ మన ముందున్నట్టే. ఫస్ట్ అయితే మనం ప్యాన్లో ఆయిల్ వేసుకొని, మెంతులు వేసుకొని, పోపు దినుసులు వేసుకొని, ఆనియన్, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ వేసుకొని వేయించేసుకుందాం. మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో ఏంటంటే తెల్లవాయి. నేనైతే ఒక గడ్డ అంతా వేసుకున్నాను. కచ్చా పచ్చ దంచుకొని వేసుకున్నాను. అవి పూర్తిగా వేయకూడదు. కొంచెం వేగితే చాలు. అవి కొంచెం వేగంగానే టమోటాస్ అన్నీ వేసేసుకుందాం. దాంతోనే కొంచెం పసుపు వేసుకుందాం. ఉప్పు అయితే వేయొద్దండి. ఉప్పు వేస్తే నీళ్ళు చేరుతుంది. సో ఉప్పు ఇప్పుడు వేయకండి, లాస్ట్లో వేసుకుందాం. చూడండి, బాగా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. ఉప్పు కూడా ఇప్పుడే వేసుకుందాం. ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసేసుకున్నాం. మళ్ళీ ఒకసారి మూత పెట్టి సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంచండి. అంతే. వేడి వేడి టమోటా కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి ఆమ్లెట్ కానీ ఎగ్ ఫ్రై కానీ చేసుకున్నామంటే చాలు, ఆ పూట మంచి భోజనం తినేయచ్చు. నేనైతే పెప్పర్ ఎగ్ ఫ్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంది. కొంచెం పచ్చడి వేసి కలుపుకొని, టమోటా కర్రీ వేసి కలుపుకొని ఎగ్ నంచుకుంటుంటే ఆహా, చాలా అద్భుతంగా ఉందండి. ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.